రీసెంట్ గా వస్తున్న సినిమా అప్డేట్స్ అభిమానులకే కాదు ఆడియన్స్ కూడా పిచ్చి లేపుతున్నాయి. ఒక్కో స్టార్ హీరో గురించి ఏ అప్డేట్ వచ్చినా జనాలు మాత్రం ఊగిపోతున్నారు. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన తర్వాత ఈ హడావిడి ఎక్కువైంది. సినిమా అప్డేట్స్ తో జనాల్లో హైప్ క్రియేట్ చేయడంతో సినిమా కలెక్షన్స్ కూడా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వస్తున్నాయి. ముఖ్యంగా మాజీ హీరోయిన్ల విషయంలో ఇప్పుడు కమర్షియల్ డైరెక్టర్లందరూ పక్కా ప్లానింగ్ తో కథలు రాసుకుంటున్నారు. లేటెస్ట్ గా వచ్చిన ఒక అప్డేట్ నందమూరి ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తోంది. ప్రస్తుతం బాలయ్య అఖండ సీక్వెల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయశాంతికి పవర్ఫుల్ రోల్ ప్లాన్ చేశాడట బోయపాటి. డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా షూటింగ్ లో బాలయ్య కంటిన్యూగా అటెండ్ అవుతారు. బాలకృష్ణకు రాములమ్మకు మధ్య థియేటర్ షేక్ అయ్యే సీన్స్ ప్లాన్ చేసుకున్నాడు. అసలు బాలకృష్ణతో రాములమ్మ యాక్టింగ్ అంటేనే జనాల్లో ఒక రేంజ్ ఉంటుంది. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చేది. ఇక వీళ్ళిద్దరి మధ్య రూమర్స్ కూడా ఎన్నో వైరల్ అయ్యేవి. అప్పట్లో న్యూస్ పేపర్లు, సినిమాకు సంబంధించిన మ్యాగజైన్స్ అన్ని వీళ్ళపై ఫోకస్ పెట్టేవి. చాన్నాళ్ల తర్వాత వీళ్ళిద్దరూ మళ్లీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అఖండ సీక్వెల్ ను బాలయ్య చాలా సీరియస్ గా తీసుకున్నారు. అఖండ తర్వాతనే బాలయ్యకు పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ పెరిగింది. అక్కడి నుంచి వరుస పెట్టి హిట్లు కొడుతున్నారు బాలకృష్ణ. నార్త్ ఇండియాలో బాలయ్యకు మంచి మార్కెట్ క్రియేట్ అవ్వడానికి అఖండ చాలా హెల్ప్ అయింది. దీనితో అఖండ సీక్వెల్ పై అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో నార్త్ ఇండియా స్టార్స్ ను కూడా తీసుకుంటున్నాడు బోయపాటి. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కోసం రోల్ రెడీ చేసినట్లు న్యూస్ కన్ఫర్మ్ అయింది. ఇక ఈ సినిమాలో బాలయ్య చిన్న కూతురు కూడా నటించే ఛాన్స్ ఉందని, అలాగే కుమారుణ్ణి కూడా ఒక పవర్ఫుల్ రోల్ లో చూపించడానికి బాలయ్య ఇంట్రెస్ట్ చూపించారని టాక్ వచ్చింది. ఇక బోయపాటి కూడా అంచనాలు భారీగా ఉండడంతో ఈ సినిమా విషయంలో చాలా అలర్ట్ గా ఉన్నాడు. అఖండ తర్వాత బోయపాటికి కూడా ఆ రేంజ్ హిట్ లేదు. దీనితో ఈ సినిమా నుంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని బోయపాటి కథ విషయంలో పక్కా లెక్కలతో ముందుకు వెళ్తున్నాడు. అందుకే సినిమాలో రాములమ్మని తీసుకుని ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.